తిరుపతి రీజియన్లో పనిచేస్తున్న 40 మంది ఆర్టీసీ కార్మికులను తొలగించారు ఆర్టీసీ అధికారులు. ఈ సందర్భంగా తిరుపతి ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. పలు కారణాలతో ఆర్టీసీ అధికారులు తొలగించిన ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 1/19 జీవోను సైతం తొంగలో తొక్కి స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు ఉద్యోగస్తులను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాక వారిని విధుల నుంచి తొలగించే సస్పెండ్ చేసే కార్యక్రమాలు అయితే చేపడుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 మందికి పైగా ఉద్యోగస్తులు అయితే సస్పెండ్కి గురయ్యారు. దీని కారణంగా ఉద్యోగస్తులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఎందుకు నిరవధిక దీక్ష చేస్తున్నారు? కారణాలు ఏంటి? ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం అండర్టేకింగ్ చేసుకున్న తర్వాత ఎందుకు మీరు ఇప్పుడు ఇలాంటి దీక్షకు చేపట్టారు? ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అంతకుముందు 1/90 సర్క్యులర్ అనేది గౌరవ రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్లో విలీనమైన తర్వాత 70-71 అని జీవో వచ్చిన తర్వాత సర్క్యులర్ని పక్కన పెట్టడం జరిగింది వైసీపీ గవర్నమెంట్లో. తర్వాత ఏదైతే కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారు గౌరవ బీజేపీ ఫ్లో లీడర్ ఎవరవుతున్నారో మా గౌరవ అధ్యక్షులు విష్ణువర్ధన్ రాజు గారు అసెంబ్లీలో ఈ చర్చ జరిగి తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకంతా ప్రభుత్వ ఉద్యోగులు అయినాం కదా అనే భావంతో ఎక్కడెక్కడ ఏ సమస్య వచ్చినా కూడా తక్షణమే ఆ సర్క్యులర్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్ని తక్షణమే అన్ని జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలా. 10 రూపాయలకు 20 రూపాయలకు చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇటువంటి లేదు. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులను మనం చేసుకున్న తర్వాత రాత్రిం పగుళ్ళు నిరంతరం పండగైనా ఎండగైనా ఎప్పుడైనా నిరంతరం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ఎవరైనా ఉండారంటే ప్రభుత్వంలో అనేకమైన డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా పనిచేసేది ఆర్టీసీ ఉద్యోగులని కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు గుర్తించి అసెంబ్లీలో కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తారని కూడా ప్రసన్నాలు కూడా కురిపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా 1/90 సెక్టర్ ఇంప్లిమెంట్ అవుతున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో కడప జిల్లాలో 2 జిల్లాల్లో కూడా 1/90 సెక్టర్ విరుద్ధంగా ఎక్కడ చూసినా చిన్న చిత్తగా కేసులు ఇచ్చినప్పుడు కూడా అందరినీ కూడా సస్పెండ్ చేసి రిమూవ్ చేసి అనేక మంది ఉద్యోగులు ఇంటికాడ ఉండడం జరిగింది. వాళ్ళ కుటుంబాలంతా కూడా రోడ్డు మీద పడడం జరిగింది. జిల్లాలో ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు అధికారులు? సుమారుగా 40 మంది డ్రైవర్ల కండక్టర్ల మీద చర్యలు తీసుకొని తక్షణం రిమూవ్ చేసిన తర్వాత అప్పీల్లో కన్సిడర్ చేద్దామని చెప్పడం, అప్పీల్లో కూడా ఆర్ఎం గారు అప్పీల్లో కూడా సుమారుగా 10-15 మందిని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకు ఇలాంటి యాక్షన్స్ తీసుకున్నారు? కారణాలు ఏంటి? అంటే మీ వ్యక్తిగత కారణాలా, లేదంటే కక్ష సాధింపు చర్య, లేదంటే ఉద్యోగరీత్యా తప్పులు చేశారా ఏంటి? ఉద్యోగులు అనేది చిన్న చిన్న పొరపాట్లు అనేది జరుగుతూ ఉంటాయి. దానికే 1/90 సర్క్యులర్ ఇచ్చిండేది. దాని అంతా కూడా క్షమాభిక్షతో అధికారులు క్షమించవలను. అదేవిధంగా వాంటెల్గా చేస్తానంటే దాని మీద చర్యలు తీసుకొని మేము కూడా దానికి బాధపడడం, ఇటువంటి చిన్న చిన్న చర్యలు తీసుకున్న ఉద్యోగాల్లో భయాందోళన కలిగి అదేవిధంగా వాకాట్ డిపోలో ఒక కండక్టరు 2 సార్లు టికెట్ మిస్ చేసినాడనేసి అతను సస్పెండ్ చేయడం జరిగింది. అతను రిమూవ్ అయిన తర్వాత రిమూవ్ చేశారు. అతను చనిపోయాడు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బయట రోడ్ల మీద పడి ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏపీఎస్ఆర్టీసీలో ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టకరంగా తీసిందో శ్రీశక్తి పథకం 2 రాష్ట్రాల్లో కూడా విఫలమైనప్పుడు కూడా మన రాష్ట్రంలో అంకిత భావంతో ఉద్యోగులందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేస్తున్నారో అధికారులు ఆ ప్రభుత్వానికి మంచిగా వచ్చి ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఈ డిపిటిఓ గారు పనిచేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని ఇటువంటి అధికారులు ఇంతకుముందు మూడు చోట్ల పనిచేశారు. గౌరవ డిపిటిఓ గారు అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ కంప్లైంట్ల మీద ఇక్కడ రప్పించడం జరిగింది. ఆయన ఎక్కడున్నా కూడా ఈ రన్నింగ్ సైడ్ అయితే డిపిటిఓ గారికి అంత అవగాహన లేదు కాబట్టి ఇటువంటి నిర్ణయాలంతా చేస్తున్నారని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 3 నెలలుగా జరుగుతుంది. కడప జిల్లాలో 2 నెలలుగా జరుగుతుంది. ఈ జోన్ మొత్తం ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే మేము ఎందుకంటే ప్రయాణికులకు కానీ భక్తులకు కానీ ఆటంకం కలిగించకుండా సామరస్యంగా మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఇదే మాదిరిగా ఉంటే తక్షణ చర్యలకు మేము తక్షణ ఉద్యమానికి శ్రీకారం చుడతామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ప్రధానంగా ఉద్యోగస్తులందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగస్తుల మీద విధించినటువంటి సస్పెన్షన్లు అలాగే రిమూవ్ ఇలాంటివన్నింటినీ కూడా విత్డ్రా చేయాలి, జీవో నంబర్ 19ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తూ నిరసన దీక్ష చేస్తున్నారు. అధికారులు స్పందించుకుంటే మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, తిరుపతి.